నేను 13,000కి కొన్న ఈ ఫోన్ ఇప్పుడు 20,000 ఉంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ కొనడం, అది కూడా మెయిన్గా ఈ మిడ్ రేంజ్లో కొనడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రైసెస్ అయితే ఆ రేంజ్లో పెరిగిపోయాయి. అండ్ ఎవ్రీ వీక్ నేను Q&Aలో అండర్ 20,000 అండర్ 30,000 బెస్ట్ మొబైల్ ఏంటి అని అడిగినప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నాను. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ వీక్కి వ్యాలిడ్ అవ్వట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ 20,000 ఉన్న ఫోన్ మళ్ళీ వారం మారేసరికి 25,000కి వెళ్ళిపోతుంది. అండ్ 15,000 మొబైల్ తర్వాత 20,000కి వచ్చేస్తుంది. ఇలా పొజిషన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో ఎవ్రీ వీక్ అయితే ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఈవెన్ నాకు కూడా. సో అందుకే ఈ వీడియోలో అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ నా సజెషన్, మీకు మొబైల్ అంత అర్జెంట్ కాకపోతే, మీరు ప్రజెంట్ వాడే మొబైల్ బాగుంటే మార్చకండి, వాడుకోండి. సో ఏదైనా ఆఫర్లో మంచి డిస్కౌంట్లో వస్తేనే కొనండి. మేబీ బీబీడీ టైంకి కొంచెం తగ్గచ్చు. అప్పటికి కూడా లాస్ట్ ఇయర్లో హ్యూజ్ ప్రైస్ డ్రాప్స్ ఉంటాయని అయితే నేను అనుకోను, బట్ స్టిల్ కొంచెం తక్కువలో అయితే ఉండొచ్చు. అండ్ అప్పటికి కూడా మీరు వాడే మొబైల్ పరిస్థితి బాగుంటే కంటిన్యూ చేయండి. ఈ పాత మొబైల్ నా వల్ల కాదు అనుకుంటేనే అప్గ్రేడ్ అవ్వండి. ఆలస్యం చేయకుండా ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ మొబైల్స్ 20,000లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ది మోటో G57 పవర్. నేను ఒక 3-4 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో అంటే ప్రైమరీ మొబైల్గా కాదు, నా వేరే యూజ్ కోసం అయితే కొన్నాను. సో ఫ్రీక్వెంట్గా అయితే నేను వాడుతుంటాను డైలీ. పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. డీసెంట్గా ఉంది, మరీ హెవీ యూసేజ్ అంటే కాదు, కానీ సో మోడరేట్ యూసేజ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంటిన్యూస్ హెవీ టాస్క్, హెవీ గేమింగ్కి మాత్రం ఇది సరిపడకపోవచ్చు, బట్ మామూలు వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా బాగా సరిపోతుంది. అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సోనీ లిట్ 600 మెయిన్ సెన్సార్తో వస్తుంది, 50 MP. అండ్ 7000 mAh బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో 1-2 బ్లోట్వేర్ ఉండే, నేను అన్ఇన్స్టాల్ చేసేసాను. సో సాఫ్ట్వేర్ కూడా పెద్ద ఇబ్బందులు అయితే ఈ పర్టికులర్ మొబైల్లో లేవు. మోటరోలా చాలా కంప్లైంట్స్ అయితే ఈ మధ్య చూసాం, బట్ నాకైతే ఇందులో పర్టికులర్గా ఎక్కువగా అయితే అనిపించలేదు. నేను మరీ ప్రైమరీగా వాడట్లేదు కాబట్టి ఎక్కువ నోటీస్ చేయలేకపోవచ్చు, బట్ నాకు నా అబ్జర్వేషన్లో డైలీ ఒక 1-2 అవర్స్ అయితే వాడుతుంటాను. పెద్ద ఇబ్బందులను అయితే నాకు కలిగించలేదు. అండ్ ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే డిజైన్ దీంట్లో చాలా బాగుంటుంది, చూడ్డానికి సో ప్రీమియంగా అనిపిస్తుంది. మెయిన్గా డిజైన్ బాగుండాలి, సాఫ్ట్వేర్ క్లీన్గా ఉండాలి, అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే అండర్ 20,000లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నిజానికి నేను ఈ మొబైల్ కొన్నప్పుడు 12,500, ఇప్పుడు 20,000కి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ 3-4 మంత్స్లో మొబైల్ ప్రైసెస్ ఎలా మారాయి అనేది. సో అది పరిస్థితి. అండ్ ఇది కాకుండా G67 పవర్, ఇన్ కేసు మీ బడ్జెట్ G67 పవర్ వరకు ఉంటే, ఎందుకంటే G57 పవర్ కంటే ఒక 1,000-2,000 ఎక్కువ ఉంటుంది, ఇది బెటర్ ఆప్షన్. G67 పవర్ మీకు బెటర్ ఆప్షన్. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు G67 పవర్ వరకు పెంచుకోగలిగితే ఒక 1,000-2,000, ఇది G57 పవర్ కంటే బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ P4X 21,000కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ 6.72 ఇంచ్ IPS డిస్ప్లేతో వస్తుంది, అది కూడా 144 Hz రిఫ్రెష్ రేట్తో. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి AMOLED కాకపోయినా కానీ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఖచ్చితంగా AMOLED కావాలంటే పక్కకు పెట్టచ్చు, బట్ డిస్ప్లే ఉండడం మాత్రం దీంట్లో చాలా బాగుంది. 7000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ సెన్సార్, f1.8 అపర్చూర్తో వస్తుంది. కెమెరాస్ డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మీకు కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, డిజైన్ కూడా డీసెంట్గా ఉండాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M36 లేదా F36 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M36 పేరుతో అమెజాన్లో ఉంటుంది. రెండు కూడా సేమ్ మొబైల్సే. ఈ మొబైల్ అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ కెమెరాతో ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ లిస్ట్లో వేరే అన్ని మొబైల్స్తో కంపేర్ చేస్తే మెయిన్గా సో కెమెరా ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. 50 MP మెయిన్ సెన్సార్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కానీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. అండ్ Exynos 1380 ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. సో మరి ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే వాటితో కంపేర్ చేసేంత కాకపోయినప్పటికీ కొంచెం
యూజబుల్గానే ఉంటుంది. చాలామంది నార్మల్ యూజర్స్కి ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. అండ్ ఈ మొబైల్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఆ విషయంలో అడ్జస్ట్ కాగలిగితే కెమెరా డిస్ప్లే క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. క్లిక్ చేస్తేనే బ్యాంక్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే కనిపిస్తుంది, లేదా మీకు ఇక్కడ పైనుంచి చూస్తే కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇది పోకో M8. ఇది కూడా 20-21 ప్రైస్ రేంజ్లో వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. లైట్ అండ్ స్లిమ్గా ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 50 MP మెయిన్ సెన్సార్, 20 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5520 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే కెమెరాస్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఇది 50 MP సెన్సార్తో వచ్చిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దీంట్లో ఉండదు. 20,000 ప్రైస్ రేంజ్లో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే కావాలి అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ప్రెజెంట్ మనం అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో కొనగలిగే బెస్ట్ మొబైల్స్. ఇవి కాకుండా ఏమన్నా లిస్ట్ అప్డేట్ అయితే, అంటే ఏమన్నా ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, తక్కువలో ప్రైస్ డ్రాప్ అయినా కానీ, లేదా కొత్త ఆప్షన్స్ ఏమన్నా వచ్చినా కానీ దీనికి అప్డేటెడ్గా మరొక వీడియో చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.